హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్ కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నీ తనుకై ఎపిసోడ్ నంబర్ 64. కళ్యాణ్ ఇండియా వెళ్ళడానికి లగేజ్ ప్యాక్ చేసుకుంటుండగా శ్రేయ ఫాస్ట్గా కళ్యాణ్ దగ్గరికి వెళ్తుంటుంది. శ్రేయ అలా వెళ్ళడం ఆర్య కాస్త అనుమానంగా చూస్తుంటాడు. శ్రేయ లోపలికి వెళ్ళి హాయ్ కళ్యాణ్ అంటుంది. కళ్యాణ్ శ్రేయ వైపు చూసి రా శ్రేయ, కంపెనీలో ప్రాబ్లం సాల్వ్ కావడానికి నీ సహకారం కూడా ఎంతో ఉంది. నేను అనుకున్న దానికన్నా కూడా నువ్వు ఎక్కువగానే ఆఫీస్ వర్క్లో సహకరించావు అని మాట్లాడుతుంటే, నా మీద నీ అభిప్రాయం ఇంకా మారదా కళ్యాణ్ అని టక్కున అడుగుతుంది. కళ్యాణ్ ప్యాక్ చేయటం ఆపి తన వైపు ఆశ్చర్యంగా చూస్తూ దేని గురించి మాట్లాడుతున్నావు అని అడుగుతాడు. అదే కళ్యాణ్, నా లవ్ గురించి అని అంటుంది. అలా అనగానే కళ్యాణ్ ఎప్పటిలాగా కోపంగా చూస్తుంటాడు. నా లవ్ని నువ్వు అర్థం చేసుకోవట్లేదు, కానీ నువ్వంటే నాకు ప్రాణం కళ్యాణ్. అందుకే ఈరోజు నిన్ను ఎలాగైనా హక్ చేసుకోవాలనుకుంటున్నాను అని సడన్గా కళ్యాణ్ మీదకి రాబోతుంటే కళ్యాణ్ తృప్తిలో తన్ని టచ్ కానివ్వకుండా పక్కకి తప్పుకుంటాడు. దాంతో శ్రేయ వెళ్ళి బెడ్ మీద పడుతుంది. తను అలా బెడ్ మీద పడినందుకు నిరాశ చెందుతూ లేచి కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. అప్పటి వరకు కోపంగా ఉన్న కళ్యాణ్ తను చేసిన పనికి ఆవేశపడుతూ భూమి మీద ఉండాలని లేదా అని బేస్ వాయిస్తో అరుస్తాడు. భూమి మీద కాదు కళ్యాణ్, నీ జీవితంలో ఉండాలనుంది. నీ జీవితంలో నేను లేనప్పుడు నేను భూమి మీద ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే అంటుంది. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకు శ్రేయ, నన్ను టచ్ చేసే అర్హత ఒక్క మైథిలికి మాత్రమే ఉంది అంటాడు. మైథిలి గురించి తీసుకురావడంతో శ్రేయ విరక్తిగా చూస్తుంటుంది. అసలు ఇప్పుడు నువ్వు చేసిన పనికి నీ మీద ఈ కొన్ని నెలల్లో ఏర్పడిన సాఫ్ట్ కార్నర్ అంతా మాయమైపోయింది. నీకసలు ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? నీ పద్ధతి మార్చుకోవా అని అడుగుతాడు కోపంగా. శ్రేయ కన్నీళ్ళు పెట్టుకుంటూ మార్చుకోలేకపోతున్నాను కళ్యాణ్. నిన్ను పిచ్చిగా ప్రేమిస్తున్నప్పుడు ఎలా మార్చుకుంటాను చెప్పు? ఇన్ని రోజులు నువ్వు నాతో మంచిగా మాట్లాడుతుంటే ఇక నువ్వు నాకు దగ్గర అవుతావులే అనుకున్నాను. ఇక నీతో నా లైఫ్ సెటిల్ అయినట్టే అని పొంగిపోయాను అని మాట్లాడబోతుంటే ఇక ఆపుతావా అంటాడు గట్టిగా. దాంతో శ్రేయ సైలెంట్ అయ్యి ఆవేశంగా ఉన్న కళ్యాణ్ వైపు చూస్తుంటుంది. నీతో ఎడమొహంగా పెడమొహంగా ఉంటే బిజినెస్ వర్క్ ముందుకు సాగదని కాస్త మంచిగా ఉన్నాను. ఆ మాత్రానికే ఇంకేదో ఊహించుకోవడమేనా? ఇది కూడా అవకాశంగా తీసుకుంటావనుకుంటే అసలు బిజినెస్లో నీ హెల్ప్ అడగకపోయేవాడిని. చూడు శ్రేయ, అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. నువ్వు ఎన్నిసార్లు లవ్ ప్రపోజ్ చేసినా, ఇలాంటి పిచ్చి వేషాలు ఎన్ని వేసినా నా మనసు మాత్రం మారదు. నువ్వంటే నాకు అసలు ఇష్టం లేదు అని అంటుండగా, మైథిలికి పెళ్ళైతే నన్ను ఇష్టపడతావా కళ్యాణ్ అని సూటిగా అడుగుతుంది. మైథిలికి పెళ్ళి అని వినగానే కళ్యాణ్ కోపం పీక్స్లోకి వెళ్తూ, పిచ్చేమైనా పట్టిందా నీకు? మైథిలికి పెళ్ళి అవడం ఏంటి అంటాడు. ఆ ఆవేశానికి శ్రేయ కాస్త భయపడుతూ, అంటే మామూలుగానే అడిగాను కళ్యాణ్. ఒకవేళ మైథిలికి వేరే వ్యక్తితో పెళ్ళి అని అంటుండగానే, ఆ మాట అన్నావంటే చంపేస్తాను అంటూ తనకు దగ్గరగా వచ్చి ఆవేశంగా గొంతు పట్టుకోబోతాడు. కళ్యాణ్ ఆవేశానికి శ్రేయ భయపడుతూ తన గొంతు దగ్గర ఉన్న కళ్యాణ్ చెయ్యి చూస్తుంటుంది. కళ్యాణ్ కోపంగా చెయ్యి వెనక్కి తీసుకొని, మైథిలిని తప్ప ఇంకొక ఆడపిల్లను తాకలేక నీ గొంతు నొక్కకుండా ఊరుకుంటున్నాను. అదే నీ స్థానంలో ఇంకొక మగాడైతే ఈ పాటికి ప్రాణాలు తీసేవాణ్ణి. అసలు నా చేతుల గన్నుండుంటే ఈ పాటికే నీ ప్రాణాలు కూడా పోయి ఉండేవి. మైథిలి నా సొంతం, నాకు మాత్రమే సొంతం. అర్థమైందా అంటాడు గట్టిగా. కళ్యాణ్ ఆవేశానికి శ్రేయ ఇంకా భయపడుతూ, వామ్మో, మైథిలికి నిజంగానే పెళ్ళైందని చెప్తే ముందు నన్ను చంపేసేలా ఉన్నాడు అని మనసులో అనుకుంటుండగా, మర్యాదగా రూమ్ నుంచి బయటికి వెళ్ళు అంటాడు అదే కోపంతో. కానీ శ్రేయ అలాగే నిలబడి ఉంటుంది. చెప్పేది నీకే, బతకాలని ఉందంటే ఇక్కడి నుంచి వెళ్ళు అంటాడు ఆవేశంగా. ఇక శ్రేయ పిల్లిలా అక్కడి నుంచి వెళ్ళక తప్పలేదు. అప్పటి వరకు వాళ్ళ మాటలు చాటుగా వింటున్న ఆర్య శ్రేయ బయటికి రావడం చూసి తనకు కనపడకుండా దాక్కొని తను వెళ్ళగానే బయటకు వచ్చి లోపల ఉన్న కళ్యాణ్ వైపు చూస్తాడు. లోపల కళ్యాణ్ చిరాకు పడుతూ, ఛ, హ్యాపీగా ఇండియా బయలుదేరుతుంటే మైథిలి పెళ్ళి అని ఏదేదో వాగి
మూడంతా పాడు చేసింది అని తిట్టుకుంటాడు. అక్కడి పరిస్థితులు అర్జున్ ద్వారా తెలుసుకున్న ఆర్య కళ్యాణ్‌ని బాధగా చూసి అక్కడి నుంచి గార్డెన్‌లోకి వచ్చి అర్జున్‌కి ఫోన్ చేస్తుంటాడు. శ్రేయ కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ, "వెళ్ళు కళ్యాణ్, వెళ్ళు. ఇండియా వెళ్ళాక మైథిలిని చూడగానే నీ పరిస్థితి ఏమిటో అర్థం కావట్లేదు. అసలు నీ పరిస్థితిని తలుచుకుంటుంటే నాకు ఇప్పుడే నవ్వొస్తుంది. బిజినెస్ పేరు చెప్పి ఆర్య నన్ను ఇండియా వెళ్ళొద్దని చెప్తున్నాడు కానీ, లేకపోతే నాకు కూడా ఇండియా వచ్చి నువ్వు మైథిలిని ఫేస్ చేయబోతున్న సిచ్యువేషన్‌ని చూడాలని ఆశగా ఉంది. కానీ అది నా బ్యాడ్ లక్. ఏది ఏమైనా మన మధ్య మైథిలి అడ్డు తొలగిపోయింది కళ్యాణ్. మైథిలి గురించి నీకు తెలిసాక నిన్ను ఓదార్చడానికైనా నేను ఇండియా వస్తాను. ఇక నీకు మైథిలి దగ్గర కాదు కాబట్టి నిదానంగా నేను నీకు దగ్గరవుతాను. ఎప్పటికీ కూడా నీ మీద ఆశలు వదులుకోను. నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను పోరాడుతూనే ఉంటాను" అని అనుకుంటూ వెళ్తుంటుంది. కళ్యాణ్ లగేజ్ ప్యాక్ చేసుకొని కిందికి వచ్చేసరికి శ్రీపతి గారు ఏదో బుక్ చదువుకుంటూ ఉంటారు. "వెళ్ళొస్తాను అంకుల్" అని చెప్తాడు కళ్యాణ్. శ్రీపతి గారు లేచి కళ్యాణ్ 2 భుజాలు పట్టుకొని, "నీలాంటి ఫ్రెండ్ మా ఆర్యకి దొరకటం నిజంగా మా ఆర్య అదృష్టం కళ్యాణ్. ఆర్యనే కాదు, వాని కష్టాల నుంచి గట్టెక్కించినందుకు నేను కూడా నీకు రుణపడి ఉన్నాను" అంటాడు. "పెద్దవారి వెంటి అలా మాట్లాడకండి అంకుల్. కానీ ఇంకా ఇక్కడేమైనా సమస్యలు వస్తే మాత్రం ఆర్య చెప్పినా కూడా మీరు దాచిపెట్టొద్దు" అంటాడు. "అలాగే కళ్యాణ్, ఇక్కడ పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూనే ఉంటాను" అంటాడు. "ఆర్య ఎక్కడ అంకుల్" అని అడుగుతాడు. "గార్డెన్లో ఉండొచ్చు పద" అని కళ్యాణ్ భుజం మీద చేయి వేసి తీసుకెళ్తుంటాడు. ఆర్య అర్జున్తో ఫోన్ మాట్లాడుతూ కళ్యాణ్ రావడం చూసి, "సరే అర్జున్, కళ్యాణ్ వస్తున్నాడు. మరి నేను తర్వాత మాట్లాడతానులే, ఉంటాను" అని టక్కున ఫోన్ పెట్టేస్తాడు. "ఎవరితోరా అంత బిజీగా మాట్లాడుతున్నావు" అని అడుగుతాడు కళ్యాణ్ ఆర్యకి దగ్గరగా వస్తూ. "అది ఒక ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను. అతను నీకు తెలియదులే" అని. "ఎయిర్పోర్ట్కి వెళ్దామా" అంటాడు. "వెళ్దాం పద" అంటాడు కళ్యాణ్. "కార్ తీసుకొస్తాను ఉండు" అని ఆర్య వెళ్తాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ ఎక్కిన ఫ్లైట్ ఎగురుతూ వెళ్తుంటే ఆర్య ఆ ఫ్లైట్ చూస్తూ, "సారీ కళ్యాణ్, నన్ను కాపాడడానికి వచ్చి నువ్వు అక్కడ రిస్క్లో పడబోతున్నావు. మైథిలి నీ మీద కక్ష సాధించడానికే చూస్తుందంట. మైథిలిని పుణ్యస్త్రీగా చూసి ఎలా భరిస్తావో అర్థం కావట్లేదు" అని అనుకుంటూ బాధపడతాడు. ఐశ్వర్య నిలయం ముందు అర్జున్తో కలిసి కళ్యాణ్ కార్ దిగుతాడు. ఇన్ని రోజులు వాళ్ళ గ్రానీని మిస్ అయినందుకు ఆగ మేఘలతో గ్రానీ అంటూ సంతోషంగా వస్తుంటాడు. కళ్యాణ్ లోపలికి అలా సంతోషంగా వెళ్తుంటే అర్జున్ మాత్రం బాధతో లోపలికి వస్తుంటాడు. కళ్యాణ్ కోసమే ఎదురు చూస్తున్న అనసూయం గారు మనవడు తన కోసం పరిగెత్తుకుంటూ రావడం చూసి సంతోషపడుతూ "కళ్యాణ్" అంటూ ఎదురు వెళ్తుంది. కళ్యాణ్ వచ్చి అనసూయం గారిని హగ్ చేసుకొని, "ఇన్ని రోజుల నుంచి నేను చాలా మిస్ అయిన గ్రానీ డార్లింగ్" అంటాడు. "నేను కూడా కళ్యాణ్, ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఇంతకీ ఇక ఆర్యకి ఎలాంటి ఇబ్బందులు లేనట్టే కదా" అని అడుగుతుంది. "ఇంకేమీ ఇబ్బందులు లేవు గ్రానీ, ఇక ఆర్య మేనేజ్ చేసుకుంటాడనే ధైర్యంతోనే వచ్చాను" అని అంటాడు. "మంచి విషయం. సరే, ఫ్రెష్ అప్ అయ్యి కాస్త రెస్ట్ తీసుకో" అంటుంది. "నో రెస్ట్ గ్రానీ, టెండర్ సబ్మిట్ చేసేది రేపే. నేను అక్కడ ఉండటంతో దానికి సంబంధించిన వర్క్ చాలా మిగిలిపోయింది. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ వర్క్ గురించి చూసుకోవాలి. తీరిక దొరికినప్పుడు ఇద్దరం మాట్లాడుకుందాం" అని పైకి రూమ్లోకి వెళ్తుంటాడు. అనసూయం గారు అర్జున్ బాధగా ఉండటం చూసి, "ఏంటి అర్జున్ అలా ఉన్నావు? కళ్యాణ్ వచ్చాడనే సంతోషం నీ మొహంలో కనిపించడం లేదేమిటి" అని అడుగుతుంది. ఆ మాటతో అర్జున్ కాస్త నవ్వు తెచ్చుకుంటూ, "అదేమీ లేదమ్మగారు, నేను బాగానే ఉన్నాను. ఇక నేను గ్యారేజ్ దగ్గరికి వెళ్తాను" అని చెప్పి వెళ్తాడు. అర్జున్ ఎందుకు అలా ఉన్నాడు అని అనుకుంటూ సోఫాలో కూర్చొని ఎదురుగా దండలు వేసి ఉన్న అశ్వత్థామ, అంజలి గారి ఫోటోలను చూస్తూ, "మీ కూతురు ఐశ్వర్య బతికి ఉందని తెలిస్తే కళ్యాణ్కి అసలు నిజాలు చెప్పి ఐశ్వర్యని కంపెనీ చైర్పర్సన్ చేయాలని ఎదురు చూస్తున్నాను. కానీ ఇన్నేళ్ళుగా ఐశ్వర్య జాడ ఎక్కడా తెలియలేదు. నేను బతికి ఉండగా నా మనవరాల్ని చూస్తానో లేదో కూడా తెలియడం లేదు. పైగా మీ ఆస్తులు మీ తమ్ముడు భుజంగరావుకి చేజిక్కకుండా వాణ్ణి 4 గోడల మధ్య బంధించి ఉంచడంతో వాడి ఆరోగ్యం కూడా పాడవుతుంది. వాణ్ణి
అలా ఇంకా ఎక్కువ రోజులు కూడా బంధించలేను అశ్వత్థామ. నేను బతికి ఉన్నంతకాలం నా శాయశక్తులా మీ ఆస్తులు కాపాడటానికి ప్రయత్నిస్తూనే ఉంటాను అని కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉండగా కళ్యాణ్ ఆఫీస్కి రెడీ అయి కిందికి వస్తుంటాడు. అనసూయం గారు అది గమనించి కన్నీళ్ళు తుడుచుకుంటూ ఉండగా అర్జున్ వెళ్ళిపోయాడా గ్రాని అంటూ కిందికి వస్తాడు. గ్యారేజీలో పని ఉందట్టుంది, వెంటనే వెళ్ళిపోయాడు కళ్యాణ్ అని టిఫిన్ చేద్దుగాని పదా అని సర్వెంట్ని పిలుస్తుండగా నాకు వద్దు గ్రాని, నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి అంటాడు. తినకుండా వెళ్ళటం ఏంటి కళ్యాణ్, ఏదైనా తిని వెళ్ళు అంటుంది. ప్లీజ్ గ్రాని, నన్ను బలవంతం చేయకు అన్నట్టు నువ్వు బీపీ టాబ్లెట్స్ వేసుకున్నావా అని అడుగుతాడు. వేసుకోకపోతే అర్జున్ ఊరుకుంటాడా, నేను టాబ్లెట్స్ వేసుకున్న తర్వాతనే నిన్ను తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వచ్చాడు అని అంటుంది. వాడైతేనే నీకు కరెక్ట్ గ్రాని, సరే గ్రాని ఇక నేను వెళ్తాను అని చెప్పి బయటకు వస్తాడు. కొద్దిసేపటికి కళ్యాణ్ క్యాబిన్లోకి చేరుకొని ఖాళీగా ఉన్న మైథిలి చైర్ వైపు చూసి, ఒకసారి నా ఎనిమిని కలవాలనుంది, ఆ 10 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిందో డైరెక్ట్గా తనని అడగాలనుంది. అసలు నా నోటి దూల కాకపోతే అనవసరంగా తనకి 10 కోట్లు ఆఫర్ ఇచ్చి వచ్చిన అవకాశాన్ని పాడు చేసుకున్నాను. ఇప్పుడైనా ఏముందిలే, తనని ఎలాగైనా మళ్ళీ నా గుప్పెట్లో పెట్టుకుంటాను. ఈ టెండర్ వర్క్ అయిపోతే నెక్స్ట్ ఇక తన పని చూడాలి అనుకుంటూ చైర్లోకి వచ్చి కూర్చొని ఫోన్ చేసి మేనేజర్ని రమ్మంటాడు. కళ్యాణ్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి టెండర్ డీటెయిల్స్ చూస్తుండగా మేనేజర్ కాస్త బెదిరిపోతూ లోపలికి వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. గుడ్ మార్నింగ్, ఏ ఏ కంపెనీలు టెండర్ సబ్మిట్ చేస్తున్నారో ఏమైనా విషయాలు తెలిసాయా అని అడుగుతాడు. మేనేజర్ కొన్ని కంపెనీ పేర్లు చెప్పి చివరిగా సంజన కన్స్ట్రక్షన్ కూడా ఈసారి గట్టి పోటీతోనే ఉంది సార్, ఈసారి టెండర్ వాళ్ళకే వెళ్తుందని అందరూ చెప్పుకుంటున్నారు అని అంటాడు కాస్త భయంగా. అంత సీన్ లేదు, ఆ శశిధర్ తెలివితేటల గురించి నాకు బాగా తెలుసు. టెండర్ మనకి రాదేమో కానీ శశిధర్కి మాత్రం వెళ్ళదు, ఇది మాత్రం గ్యారంటీ అంటాడు. మేనేజర్ మనసులో మాట్లాడుకుంటూ, అలా అనుకోకండి సార్, అక్కడ టెండర్ వర్క్ డీల్ చేసేది మైథిలి మేడం, హార్డ్ వర్క్ చేసి మరీ మీ మీద పోటీకి వస్తుంది, ఖచ్చితంగా ఈ టెండర్ వాళ్ళకే వెళ్తుంది అని అనుకుంటాడు. ఇంతలో రమేష్ వచ్చి గుడ్ మార్నింగ్ సార్ అంటాడు. గుడ్ మార్నింగ్ రమేష్, ఎలా ఉన్నావు అని అడుగుతాడు కళ్యాణ్. బాగున్నాను సార్ అని మేనేజర్ వైపు చూసి మైథిలి గురించి కళ్యాణ్కి ఏమైనా తెలిసిందా అన్నట్టుగా సైగ చేస్తాడు. తెలీదు అని మేనేజర్ సైగ చేస్తాడు. కళ్యాణ్ మేనేజర్ వైపు చూసి నువ్వు వెళ్ళు అంటాడు. సరే సార్ అని మేనేజర్ వెళ్ళిపోతాడు. మైథిలి 10 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చిందో నీకేమైనా తెలిసిందా రమేష్ అని అడుగుతాడు. ఇంకెవరు, ఆ శశిధరే ఇచ్చి ఉంటాడు అని మనసులో అనుకొని కాస్త భయంతో తడబడుతూ నాకెలా తెలుస్తుంది సార్, అసలు నాకేమీ తెలియదు అంటాడు. రమేష్ అలా తడబడటం కళ్యాణ్ కాస్త ఆశ్చర్యంగా చూస్తూ మైథిలి గురించి అనగానే అలా అయిపోతున్నావేంటి రమేష్ అని అడుగుతాడు. ఎలా అయిపోతున్నాను, మామూలుగానే ఉన్నాను కదా అంటాడు కాస్త నవ్వుతూ. సరేలే, ఈరోజు నీ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన వర్క్ పక్కకు పెట్టి టెండర్ వర్క్లో మేనేజర్కి సహాయం చేయి అంటాడు. ఇంకా టెండర్ మనకి వస్తుందని నమ్మకం ఉందా సార్ అని కాస్త భయంగానే అడుగుతాడు. రాదని ఊరుకోకూడదు కదా రమేష్, ఒక రాయి వేసి చూద్దాం, తగులుతుందో లేదోనని తర్వాత సంగతి అంటాడు. సరే సార్, నేను వెళ్ళి ఆ వర్క్లోనే ఉంటాను అని రమేష్ వెళ్ళిపోతాడు. కళ్యాణ్ కూడా ఆ నైట్ అంతా నిద్ర లేకుండా ఆఫీస్లోనే ఉండి వర్క్ చేస్తుంటాడు. మరుసటి రోజు ఆఫీస్లో శశిధర్ మైథిలితో మాట్లాడుతూ, కళ్యాణ్ నిన్ననే అమెరికా నుంచి వచ్చాడని తెలిసింది మైథిలి, టెండర్ సబ్మిట్ చేయడానికి టెండర్ ఆఫీస్కి వస్తాడు, నువ్వు కూడా నాతో పాటు అక్కడికి రావచ్చు కదా అంటాడు. తన సీట్లో కూర్చున్న మైథిలి టేబుల్ మీదున్న పేపర్ వెయిట్ని గుండ్రంగా తిప్పుతూ, నేను అక్కడికి రాను, కానీ టెండర్ మనకే వస్తుంది కాబట్టి సాయంత్రం పార్టీ అరేంజ్ చేసి కళ్యాణ్ని ఇన్వైట్ చేయి, కళ్యాణ్ని నేను పార్టీలో కలుస్తాను అంటుంది. ఓ, అలా అయితే ఇంకా బాగుంటుంది, సరే మైథిలి, టెండర్ ఆఫీస్కి వెళ్ళొస్తాను అంటాడు. ఆల్ ది బెస్ట్ శశిధర్ అంటుంది. థ్యాంక్ యూ మైథిలి, అన్నట్టు నేను వచ్చే వరకు వెయిట్ చేయకుండా లంచ్ చేసేయి అని చెప్పి వెళ్తాడు. మైథిలి చైర్కి పూర్తిగా అనుకొని కళ్యాణ్ వల్ల తను ఏడ్చిన సంఘటనలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటుంది. కళ్యాణ్ టెండర్ సబ్మిట్ చేయాల్సిన ఫైల్ తీసుకొని రమేష్తో కలిసి టెండర్ ఆఫీస్కి వస్తాడు.
అప్పటికే శశిధర్ మిగతా కంపెనీ ఎండీస్తో టెండర్ నాకే వస్తుందని చెప్తూ వీర గర్వంతో విర్రవీగుతుంటాడు. కళ్యాణ్ వాడిని చూసి మండిపడుతూ, వీడేంటి తెగ ఓవరాక్షన్ చేస్తున్నాడు అంటాడు రమేష్తో. రమేష్ ఏమీ మాట్లాడలేక కాస్త భయంగా ఆ ప్రదేశాన్ని అంతా చూస్తూ, అమ్మయ్యా, ఇక్కడికి మైథిలి రాలేదు అని అనుకుంటాడు. అంతలో శశిధర్ రమేష్ని చూసి, హాయ్ రమేష్ అంటూ వచ్చి రమేష్కి షేక్ హ్యాండ్ ఇస్తూ కళ్యాణ్ని ఓరగా చూస్తుంటాడు. రమేష్ ఏడవలేక నవ్వుతూ హాయ్ అంటాడు. ఈసారి టెండర్ మాకే రమేష్, నాకు తెలిసి మీరు టెండర్ సబ్మిట్ చేయడం కూడా వేస్ట్ అంటాడు కళ్యాణ్ని ఓరగా చూస్తూ. ఆ మాటలకి కళ్యాణ్ కోపం తెచ్చుకుంటూ, నేను టెండర్ సబ్మిట్ చేసి వస్తాను రమేష్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్తాడు. కొన్ని గంటల తర్వాత అందరూ టెండర్ రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంటారు. శశిధర్లో కనిపిస్తున్న కాన్ఫిడెంట్ని చూసి కళ్యాణ్ కాస్త అనుమానపడుతూ, వీడు మళ్ళీ టెండర్ కోసం ఏదైనా అడ్డదారులు తొక్కుతున్నాడా ఏంటి? టెండర్ తనకే వస్తుందని అంత ఖచ్చితంగా ఎలా అంటున్నాడు అని అడుగుతాడు రమేష్ని. అదేమీ లేదు సార్, ఈ టెండర్ విషయంలో అలాంటి అవకాశాలు ఏవీ లేవు, నిజాయితీగానే వెళ్తున్నాడు అని చెప్తుండగా అంతలో మైక్లో అనౌన్స్మెంట్ వినిపిస్తూ, సంజన కన్స్ట్రక్షన్స్ వారు ఈ టెండర్ విన్ అయ్యారు అని వినిపిస్తుంటుంది. టెండర్ వాళ్ళకి వెళ్ళటం కళ్యాణ్కి షాకింగ్లా ఉంటుంది. రమేష్ అది చూసి, దీనికే నువ్వు ఇలా షాక్ అయితే ఎలా కళ్యాణ్, నీకు ముందు ముందు ఇంకా షాకింగ్లు ఉన్నాయి అని అనుకుంటాడు మనసులో. ఆసక్తికరంగా సాగబోతున్న వీడియోస్ని అసలు మిస్ కాకుండా చూస్తూ ఉండండి. వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.